కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారుల తీరుపై మండిపడ్డారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో పిఠాపురంలో పారిశుద్ధ్య కార్మికుల శిక్షా కార్యక్రమం ఏర్పాటు చేశారు. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో చిన్నదిగా ఉందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక టీడీపీని అవమానించారంటూ స్టేజ్ పైకి రానంటూ అలిగి వెళ్లారు. ఇక ప్రభుత్వం తరపున స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం మంచి కార్యక్రమం అయితే చంద్రబాబు ఫోటో లేకపోవడం బాధాకరమన్నారు. ఇక పార్టీలో ఎంతమంది కౌన్సిలర్లు ఉండి కూడా చంద్రబాబు ఫోటో చూసుకోదా అంటూ ప్రశ్నించారు. ఇక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఫోటో స్టాంపు సైజులో పెట్టి అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కూటమి పార్టీల నాయకులను గౌరవించాల్సింది పోయి సీఎం చంద్రబాబు నాయుడు ఫోటోలు పెట్టకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని బయటకు చెప్పుకోలేకపోతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం ప్రభుత్వం తరఫున. బాధాకరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి ఫోటోలు అన్నది తీసేస్తున్నారు. మొన్న సంక్రాంతి సంబరాల్లో తీసేశారు. ఇందులో ముఖ్యమంత్రి ఫోటో లేదు. రెవెన్యూ స్టాంప్ ఉంటుంది కదా, మనం ₹1,00,000 అప్పు చేసుకుంటే రెవెన్యూ స్టాంప్ పెడతాం కదా, ఎంత స్టాంప్. ప్రతి పార్టీని గౌరవించాలి. అధికారులు కూడా వినిస్తున్నాను, జనసేన పార్టీని గౌరవించాలి, ఆ నాయకులు ఫోటో వేయాలి. బీజేపీ పార్టీని గౌరవించాలి, ఆ నాయకులు ఫోటో వేయాలి. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ నాయకులను గౌరవించాలి. నాయకులు కూడా వదిలేండి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి ఫోటో కూడా తీసేయడం చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇది మేము చెప్పుకోలేకపోతున్నాం, క్రమశిక్షణ అడ్డొస్తుంది. ఇది 5వ సారో 6వ సారో. ఆఖరికి ఈవేళ నేను స్టేజ్ ఎక్కాను, మాట్లాడదాం ప్రోగ్రాంలో. కార్యకర్తలు రివర్స్ అవుతున్నారు నా మీద. నేను అనుకున్న కార్యకర్తలు లేని పరిస్థితులు లేదు. అధికారులని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కూటమి అంటే కలిసి ఉండి ప్రభుత్వం 15 ఏళ్ళు, ఇందులో చిచ్చులు మీ ద్వారా పెడుతున్నారు. ఎక్కడికెక్కడ మన సంక్రాంతి సంబరాల్లో ఫోటోలు తీశారు, ఎక్కడ తీసేశారు, ఎక్కడికి ఏంటిది? అది మాకు బాధగా ఎడుతుంది. మేము ఏం చేద్దంటే మా లీడరు, మేము కష్టపడి గెలిపించుకున్న లీడరు, మాకున్న లీడరు, మా ముఖ్యమంత్రి తీసేస్తే మరి నేను బాధపడకుండా నేను ఉన్నానంటే నేను పార్టీలో ఉండవలసిన అవసరం కూడా లేదు. ఏం చేద్దంటే ముఖ్యమంత్రిని గౌరవించాలి. అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని మేము గౌరవించాలి. ముఖ్యమంత్రి అని వచ్చేసరికి అధికారులు, రాష్ట్ర ప్రజలందరూ గౌరవించాలి. అలాగే స్థానిక ఎమ్మెల్యేని గౌరవించాలి. అలాగే కూటమిలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ గౌరవించాలి.